బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మా దారి మాదే అంటున్నారు కేశినేని నాని ఆయన కూతురు కేశినేని శ్వేత. పదవికి రాజీనామా చేయబోతున్నారు, అలాగే పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారు. కాసేపట్లో టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేయబోతున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కేశినేని శ్వేత భేటీ అయ్యారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు శ్వేత. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయబోతున్నారు కేశినేని నాని కూడా. ముందుగా కూతురు శ్వేతతో రాజీనామా చేస్తున్నారు నాని. నుంచున్నాను, ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారిని కలిసి నా రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు? నేను అన్నీ కూడా మీకు అన్నీ స్పష్టం చేస్తాను, కానీ కౌన్సిల్లో ఫస్ట్ అంటే కార్పొరేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్నీ కూడా స్పష్టం చేస్తాను, జస్ట్ కొంతసేపు ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. ఎమ్మెల్యే గారు అంటే రాజీనామా విషయంలో ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారు మేడం? పునఃపరిశీలన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? మీరు చాలాసేపు మాట్లాడారు కదా సింగిల్గా. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారి ఇంట్లో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేసాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్కి కానీ అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడూ కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది. మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ మా ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్, ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను. మీ నాన్నగారి విషయం కూడా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గర టాపిక్ డిస్కషన్కి వచ్చిందా మేడం? నాని గారి విషయం, ఎంపీ గారి విషయం లేదండి. అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో స్పెషల్గా దాని గురించి మా మధ్యన డిస్కషన్ రాలేదు. నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్గా నుంచినప్పుడు ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరపు నుండి. అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాదపూర్వకంగా ఆయన కలవడమే కరెక్ట్ అనిపించింది కాబట్టి అక్కడ మాట్లాడతాను. ఈసారి గద్దె రామ్మోహన్ తో భేటీ తర్వాత కేశినేని శ్వేత మాట్లాడిన మాటలు మనం విన్నాము. మర్యాదపూర్వకంగా గద్దె రామ్మోహన్ కలిసినట్టుగా చెప్తున్నారు. ఆమె తన పొలిటికల్ భవిష్యత్తు గురించి ఆల్ ది బెస్ట్ చెప్పారు గద్దె రామ్మోహన్ అని కూడా అంటున్నారు. అలాగే జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారా నా ప్రశ్నకు, టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు, అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాటి గురించి అయితే మాట్లాడలేదు. కేవలం తనను ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు, పొలిటికల్ గా తనకు అండగా నిలబడినందుకు, ఒక వెల్ విషర్ గా ఉన్న గద్దె రామ్మోహన్ కు థ్యాంక్స్ చెప్పడం కోసం తాను వెళ్ళినట్టుగా చెప్తున్నారు. రాజీనామా చేయడం కన్నా ముందు అతనికి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం, మర్యాదపూర్వకంగానే భేటీ జరిగింది అని చెప్తున్నారు కేశినేని శ్వేత. సో ఇప్పుడు ఆమె నెక్స్ట్ రాజీనామా చేయబోతున్నారు. మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, శ్వేత మాట్లాడిన మాటలు మనం విన్నాము. కాసేపట్లోనే ఆమె రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కేశినేని నాని, కేశినేని శ్వేత ఇద్దరు కూడా రాజీనామా చేయబోతున్నారన్న విషయం మాత్రం సుస్పష్టం. మరి దీనికి సంబంధించి విజయవాడలో ఎలాంటి చర్చ జరుగుతోంది, టీడీపీ పార్టీలో ఎలాంటి డిస్కషన్ జరుగుతోంది, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా ఇంకా కొనసాగిస్తున్నారా టీడీపీ నుంచి? అంటే మొన్న అయితే ఎంపీ కేశినేని నాని రాజీనామా ప్రకటన తర్వాత అధిష్టానం నుంచి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అయితే ఎంపీ ఆఫీస్కి వచ్చారు. ఎంపీ కేశినేని నానితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజీనామా నిర్ణయం మీద పునరాలోచన చేస్తారేమో అనుకున్నప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం లేదు. అయితే ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే రామ్మోహన్ గారు ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు ఏంటని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
సార్ ఆవిడ కట్టసీగా వచ్చి నన్ను కలిసి మీరు నాకు మ్యాండేట్ ఇచ్చారు, నేను కార్పొరేటర్ అయ్యాను, ఒకసారి దాన్ని రిజైన్ చేస్తాను చెప్పడానికి వచ్చి అన్నారు. జాగ్రత్తగా చూసుకోమా, ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. అంటే ఎందుకు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమైనా చెప్పి? నేనే వివరాలు అడగలేదు, ఆవిడేం చెప్పలేదు. ఓకే. ఎంపీ గారికి సంబంధించి ఎంపీ గారు కూడా రాజీనామా చేస్తా అంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారు? నాకు మేము ఏం మాట్లాడుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. నాకేం చెప్పలేదు. నేను ఒకటే చెప్పానండి, కర్టసీగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం, మీరు నాకు ఎఫెక్షన్గా సీట్ ఇచ్చారు, నాతో కోఆపరేట్ చేశారు, ఇవాళ నేను కొంచెం కొన్ని పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి చెప్పి వెళ్దామని ఇచ్చారు. అంతే, ఆల్ ది బెస్ట్ అమ్మ, జాగ్రత్తగా ఉండమ్మా. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు సార్, ఆవిడ పార్టీకి రాజీనామా చేస్తున్నారు, ఎంపీ గారు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు, ఆవిడ మాత్రం ముందు కార్పొరేటర్గా రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేస్తా అన్నారు. రాజీనామా చేసాక చేస్తారు. మీరు ఏమన్నా వెనక్కి తీసుకోమని ఏమన్నా చెప్పి అడిగారా? జాగ్రత్తగా చూసుకోండి తల్లి, మీరు జాగ్రత్తగా స్టెప్ లేని చెప్పాను. సార్ ఈ విషయాన్ని ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు, పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారా? ఇప్పుడే కదా ఆవిడ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెబుతాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెబుతాను, నా అంతా నేనేం చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగలేదు. ఇది ఇప్పుడే మాట్లాడారు కాబట్టి తర్వాత పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాను పరిణామాలకు లేదా అని చెప్పి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. అయితే రాజీనామాకు సంబంధించి అయితే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో కేశినేని శ్వేత ఇక్కడి నుంచి కేశినేని భవన్కి వెళ్తారు, అక్కడి నుంచి వీఎంసీకి వెళ్ళిన తర్వాత వీఎంసీ కమిషనర్కు తన రాజీనామాను ఇవ్వనున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాలి.